హాయ్ అండి, టమాటా రైస్ చేస్తున్నా. ఇందులో ఏమేమి వేసానంటే లవంగాలు, ఇంకా చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు వేసానండి. టమాటాలు అవన్నీ కొంచెం ఉల్లిపాయలు అవన్నీ మగ్గిన తర్వాత టమాటా వేసాను. టమాటా మగ్గింది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి వేసానండి. ఇది టమాటా రైస్ ఊరండి. ఇదంతా కొంచెం బాగా ఉడకాలి. చూడండి, ఇట్లా మెత్తగా ఉడకాలి. తర్వాత పెరిగేసానండి. ఉప్పు వేసాను. ఇదంతా మగ్గింది. ఇప్పుడు ఇగో రైసు, ఒక గ్లాసుడు బియ్యం అండి. ఇవి నానబెట్టేసాను. కొంచెం మంచిగా కడిగేసి నానబెట్టేసాను. ఇప్పుడు ఇట్లా మొత్తం మగ్గింది కదండి. ఇప్పుడు రైస్ వేయాలి. ఇదిగండి బియ్యం నానినవి. ఇదనమాట. ఈ టమాటా అంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు వేయాలి. ఇదిగండి రైస్ వేస్తాను. కలపాలి. కలిపేసిన తర్వాత వాటర్ వేయాలి. ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇదిగండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మొత్తం కలిసింది కాబట్టి వాటర్ వేయాలి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేనైతే. అలాగే వేయాలండి. ఉప్పు సరిపడా ఉప్పు అండి వేస్తాను ముందేని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 ఇడ్లు వచ్చే వరకు మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే 2 ఇడ్లు వచ్చాయి. 2 కానీ 3 ఇడ్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే రైస్ రెడీ అయిపోయింది. ఇట్లా అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లు వేసినా బాగుంటుందండి. డైరెక్ట్గా తినొచ్చు. ఏం కూర కూడా అవసరం ఉండదు. ఇట్లా చేస్తే లంచ్ బాక్స్కి బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. టమాటా రైస్ సింపుల్గా అయిపోద్ది, త్వరగా అయిపోద్దండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.